స్టోరీ చిలుక కథ చెప్పవా? అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ ఒకదాంతో ఒకటి ఎంతో స్నేహంగా ఉండేవి. ఈ అడవిలో ఉన్న జంతువులన్నింటిలోనూ ఎలక చాలా తెలివైనది. ఎందుకంటే నిప్పు ఎలా చేయాలో ఎలకకి మాత్రమే తెలుసు. 2 రాళ్లని చకచకా రుద్దితే దాంట్లోంచి నిప్పొచ్చేది. ఆ నిప్పుతో తన ఇంటి ఎదురుకుండా పెద్ద పొయ్యి మంట వెలిగించేది ఎలక. ఆ రోజు వంటకు కావలసిన నిప్పుని జంతువులన్నీ ఎలకింటికే వచ్చి తెచ్చుకునేవి. మరి ఇంతమంది స్నేహితులున్న ఎలక బెస్ట్ ఫ్రెండ్ మాత్రం ఏనుగు. ఎందుకంటే ఎలక ఏనుగు పక్క పక్క ఇళ్లలోనే ఉండేవి. మరి ఎలక ఏనుగు చాలా మంచి ఫ్రెండ్స్ అయినా కూడా వాళ్ళిద్దరి పనులు చాలా తేడాగా ఉండేవి. ఎలక పొద్దున్న లేస్తే ఎంతో కష్టపడేది. ఎన్నో గింజలు, బియ్యం, ధాన్యాలు అన్నీ తెచ్చి తన ఇంట్లో దాచుకుంటూ ఉండేది. ఏనుగు మాత్రం ఆ రోజు కావాల్సిందేదో తినేసి రోజంతా పడుకుని నిద్రపోతూ ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి ఆ అడవికి పెద్ద కరువు రాబోతోందని విన్నారు. కరువు వస్తే ఏ తిండి గింజలు దొరకవు. మరి తిండి గింజలు దొరకకపోతే అందరికంటే ముందు ఎవరు భయపడతారో తెలుసా? ఎవరు అందరికంటే ఎక్కువ ఆహారం తింటే గాని కడుపు నిండదో వాళ్ళు భయపడతారు. ఎవరో తెలిసిందా? మరి ఏనుగు. ఏనుగుకి చాలా ఆహారం కావాలి దాని కడుపు నిండడానికి. అందుకని మొదట ఏనుగుకే భయం పట్టుకుంది. భయపడిన ఏనుగు తన బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఎలక ఇంటికి వెళ్ళింది. ఏంటేనుగు అలా ఉన్నావేంటి? ఒంట్లో ఏమైనా బాగుండలేదా ఏంటి అని అడిగింది ఎలక. అదో ఏమీ లేదు మిత్రమా, కరువు రాబోతోందంటేను కాస్త భయంగా ఉంది. అది సరే, నీ మొహంలో భయం కనబడటం లేదే, ఏమిటి సంగతి అని అడిగింది ఏనుగు. అదా, నాకు భయం ఎందుకు మిత్రమా, నేను కావలసిన తిండి గింజలన్నీ ముందే తెచ్చి పెట్టుకున్నాగా, ఎంత పెద్ద కరువు వచ్చినా పర్వాలేదులే, ఎలాగో అలా గడిపేస్తాను అంటూ తను దాచుకున్న గింజలన్నీ చూపించింది ఏనుగుకి. ఏనుగు మనసులో వెంటనే చిన్న ఆలోచన వచ్చింది, చెడ్డ ఆలోచన. అయితే ఎలకతో మాత్రం చాలా మంచిగా ఏనుగంది, మిత్రమా, నీ ఇల్లు అంత బలంగా లేదు కదా, ఎవరైనా దోచుకుపోతారేమో నీ తిండి గింజలన్నీ. కాబట్టి నువ్వు నీ తిండి గింజలన్నీ నా ఇంట్లో దాచుకో, నా ఇల్లు బలంగా ఉంటుంది కదా అంది. ఎలక కూడా ఏనుగు తన బెస్ట్ ఫ్రెండ్ కదా, అందుకని ఏనుగు మాట నమ్మింది. సరే మిత్రమా, అయితే నాకు అవసరమైనప్పుడు నేనే నీ ఇంటికి వచ్చి గింజలు తీసుకుంటాను, ఈ గింజలన్నీ నీ ఇంటికి తీసుకెళ్ళిపోవా, నువ్వు బలంగా ఉంటావు కదా అంది. ఏనుగు ఇదే ఛాన్స్ అని ఆ గింజలన్నీ తన నడ్డిని వేసుకుని తన ఇంటికి తీసుకెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత ఎలక కొన్ని గింజల కోసమని ఏనుగు తలుపు కొట్టింది. మిత్రమా, కొన్ని గింజలు కావాలి, తీసుకుంటాను, తలుపు తీస్తావా అని. ఏనుగు వెంటనే, ఏం గింజలు మిత్రమా, నీ గింజలేవి నా ఇంట్లో లేవే, చూడు నాకు అసలే ఆకలి ఎక్కువ, నీకు కావలసిన తిండి నువ్వు మళ్ళీ సంపాదించుకో, ఈ గింజలన్నీ ఇకపై నావే, వెళ్ళిపో అంది కోపంగా. ఎలకకి ఏం చేయాలో తోచలే. తను ఎంతో కష్టపడి దాచుకున్న గింజల్ని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఏనుగు తీసేసుకోవడం ఏంటి? ఇప్పుడు ఎలా? తనకి ఇక మీదటి తిండే దొరకదేమో, ఎలా ఎలా అని ఆలోచించుకుంటూ తిండి కోసం వెతుక్కుంటూ ఎటో వెళ్ళిపోయింది ఎలక. ఆ రోజు రాత్రంతా ఎదురు చూసినా ఎలక వెనక్కి రాలేదు. మన్నాడు పొద్దున్న నిప్పు కోసమని జంతువులన్నీ ఎలక ఇంటి ముందు కూర్చున్నాయి. కానీ ఎలక ఇంట్లో ఉన్నట్టు అనిపించలేదు. ఎలక ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏనుగుని అడిగితే తెలుస్తుంది, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా అని ఏనుగు తలుపు కొట్టారు. బద్ధకంగా నిద్రపోతున్న ఏనుగు తలుపు తీసి జంతువులన్నింటినీ చూసి, ఏంటి విషయం, ఇంత పొద్దున్నే వచ్చారు అంది. అదే, ఎప్పుడు ఎలక మంట చేస్తుంది, ఎలక ఎక్కడా కనబడలేదు, ఎక్కడుంది ఏనుగు బావా అని అడిగింది నక్క. ఏమో, నాకేం తెలుసు, అందరూ నాతో చెప్పే బయటకు వెళ్తారా ఏంటి, నా నిద్ర పాడు చేయకండి అంటూ ఏనుగు వాళ్ళందరి మొహం మీద తలుపేసేసింది. వీళ్ళందరికీ చాలా వింతగా అనిపించింది. ఏంటి ఏనుగు ఇలా మాట్లాడింది, అయినా ఏనుగుకి తెలియకుండా ఎలకెక్కడికి వెళ్ళి ఉంటుందో అనుకున్నారు. వెనకాల నుంచి ఒకళ్ళు, మరేం పర్వాలేదులే, ఎలకకి ఎవరైనా అన్యాయం చేసుంటే
ఎలకకి నిప్పు తయారు చేయడం తెలుసుగా, వాళ్ళ ఇల్లు కాల్చేస్తుందిలే, వాళ్లే దారిలోకి వస్తారు అంది. వెంటనే తలుపవతలను ఏనుక్కి భయం వేసింది. తనేగా మరి ఎలకకు అన్యాయం చేసింది, తన ఇల్లు కాల్చేస్తేనో అని గబుక్కుమని తలుపు తీసి, మిత్రులారా వెళ్ళిపోకండి, వెళ్ళిపోకండి, నన్ను ఎలాగైనా కాపాడండి, నన్ను కాపాడండి అంది ఏనుగు. నీకేమైంది మిత్రమా, నిన్నెందుకు కాపాడ్డం, ఏం జరిగింది విషయం చెప్పు అడిగింది నక్క. అది నిన్న ఎలక గింజలన్నీ నేనే తీసేసుకుని ఎలకని వెళ్ళిపోమన్నాను. దానికి కోపం వచ్చి నా ఇల్లు కాల్చేస్తుందేమో, నన్ను ఎలాగైనా కాపాడండి అంది ఏనుగు. ఏంటి, ఎలక అంత మంచిదే, ఎంతో కష్టపడి తెచ్చుకున్న గింజలు నీ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర నువ్వు లాగేసుకుని దాన్ని పొమ్మన్నావా? నిన్ను మేం కాపాడలేం బాబోయ్, ఎలకకి మంట చేయడం తెలుసు, నిన్ను కాపాడామని తెలిస్తే మా ఇళ్ళు కూడా కాల్చేస్తుందో ఏమిటో, మేం కాపాడం అంటూ జంతువులన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. ఏనుకేం చేయాలో తెలియక అడవికి రాజైన సింహం దగ్గరికి వెళ్ళింది. మహారాజా, ఎలాగైనా నన్ను కాపాడండి, ఎలక నా ఇల్లు కాల్చేస్తుందేమో అని నాకు భయంగా ఉంది అంది ఏనుగు. ఏంటి, ఎందుకు మరి నువ్వు ఎలకతో పెట్టుకున్నావు? ఎలక అంటే నాకు కూడా భయమే, దానికి నిప్పు చేయడం వచ్చు, అది నా ఇల్లు కూడా కాల్చినా కాల్చేస్తుంది, వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళిపో అంటూ సింహం ఏనుగును తరిమేసింది. ఏనుకేం చేయాలో తెలియలేదు. ఆ రాత్రంతా ఎలక కోసం వెతికింది. వెతికి వెతికి ఒక చెట్టు కింద పడుకుంది. దాని కలలో కూడా ఎలక నిప్పు చేస్తున్నట్టు, దాని ఇల్లు కాల్చేస్తున్నట్టే అనిపించింది. చాలా భయం వేసింది ఏనుక్కి. ఇంతలోపు ఆహారం కోసం వెతుక్కుంటున్న ఎలక్కి ఏ ఆహారం కనబడకపోవడంతో అలా దిగాలుగా మొహం వాల్చుకుని వెనక్కొస్తున్న ఎలకని దూరం నుంచి నక్క చూసింది. ఏ ఎలక, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏనుగు నీ ఆహారం అంతా లాగేసుకుందాట కదా, పద పద మనం మళ్ళీ వెనక్కి తెచ్చేసుకుందాం అంది నక్క. వెనక్కి తెచ్చేసుకుంటే ఏనుగు ఊరుకుంటుందా అంది ఎలక. ఏనుగు లేదుగా, ఎక్కడికో వెళ్ళిపోయింది, నీకోసం వెతుక్కుంటూ నువ్వు ఇల్లు కాల్చేస్తావేమో అని భయపడి వెళ్ళిపోయింది, పద పద నీ ఆహారం అంతా తెచ్చేసుకుందాం అంటూ నక్క ఇంకొన్ని జంతువులు హెల్ప్ చేసి మొత్తం ఎలక ఫుడ్ అంతా మళ్ళీ ఎలక ఇంట్లో పెట్టేశాయి. ఇంతలోపు రాత్రంతా నిద్రలేని ఏనుగు నడుచుకుంటూ వస్తూ ఎలకను చూసింది. అంతే ఉన్న పళంగా ఎలక దగ్గరికి వెళ్ళి, మిత్రమా, నన్ను క్షమించు, నా ఇల్లు కాల్చేయకు, నీ ఆహారం నేను తీసుకోను, మొత్తం వెనక్కి ఇచ్చేస్తాను, నన్ను బతకనివ్వు, నన్ను కాల్చేయకు, నాకు నిప్పంటే భయం అంది ఏనుగు. అయ్యో మిత్రమా, నువ్వు నా ఆహారం లాక్కున్నావని కోపం ఉన్నమాట నిజమే, కానీ నేనెప్పుడూ నిన్ను కానీ నీ ఇంటిని కానీ కాల్చాలనుకోలేదు. నువ్వు ఎప్పటికీ నాకు స్నేహితుడివే మిత్రమా. నువ్వు కూడా నాలాగే కాస్త కష్టపడ్డావనుకో, కరువులో కూడా కావలసినంత ఆహారాన్ని ముందే దాచుకోవచ్చు. అంతేగాని పక్కవాడి ఆహారం లాగేసుకుంటే ఎలా మిత్రమా? మరేం పర్వాలేదులే, నేను నిన్ను క్షమించానులే, మనం ఇక మీదట మళ్ళీ స్నేహితులుగా ఉందాం అంది ఎలక. ఎలక మంచి మనసుకి జంతువులన్నీ ఎంతో మెచ్చుకున్నాయి. ఏనుగు కూడా తను చేసిన తప్పు తెలుసుకుంది. తర్వాత నుంచి ఎలకలాగే తను కూడా ఎంతో కష్టపడి రేపటికి కావలసిన ఆహారాన్ని ఇవాళ్లే దాచుకోవడం మొదలెట్టింది. పిల్లలు, మీకు కూడా మీ ఫ్రెండ్స్తో ఇలాంటి యుద్ధాలు అవుతూ ఉంటాయా స్కూల్లో? చిన్న చిన్న యుద్ధాలు అయినప్పుడు ఎవరు సారీ చెప్తే బాగుంటుందనిపిస్తుంది? ఈసారి సరదాగా స్టోరీ చిలక మాట విని సారీ మీరు చెప్పి చూడండి. మనకి ఎవరు సారీ చెప్పారా అనేది ఇంపార్టెంట్ కాదు, మన ఫ్రెండ్స్ మనతో మళ్ళీ కలిసి ఉన్నారా లేదా అని. ఏనుగు తను తప్పు చేశానని తెలుసుకుంది, తన ఫ్రెండ్కి సారీ చెప్పింది. ఎలక కూడా వెంటనే తన ఫ్రెండ్ని క్షమించేసింది. మీరు కూడా ఇలాగే మీ ఫ్రెండ్స్తో సారీ చెప్పి హాయిగా కలిసి ఉండాలి, సరేనా? స్టోరీ కంచికి, చిలక ఇంటికి. హలో గాయ్స్, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.